అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కల్చరల్ ప్రోగ్రాంతో రిలాక్స్ అయ్యారు ప్రజాప్రతినిధులు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దుర్యోధనుడి వేషం వేశారు. ఆచార్య దేవా అంటూ డైలాగ్ మొత్తం ఏకబిగినా చెప్పేశారు. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమన సోతసుతునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ మా కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి శాస్త్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. లేదు కులము వ్యర్థవాదము కులము. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా తన నటనా కౌశల్యం ప్రదర్శించారు. పల్నాటి బాలచంద్రుడిగా ఆయన డైలాగ్లకు చప్పట్లు మార్మోగాయి. రణభేరి ఈ కోటలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే.